అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ దాదా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాజధాని అయినటువంటి అమరావతి పైన ఘాటైన విమర్శలు చేశారు. ఆయనకు అమరావతి అంటే ఇష్టం లేనట్టు, ఆయనకు అమరావతిలో బిల్డింగ్లు కృష్ణా రివర్ బేసిన్లో ఉన్నట్టు ఆయన ఘాటైన విమర్శలు చేశారు. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు చివరి వరకు చూడండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది వీడియో. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చివరి వరకు చూడండి. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, and connect them with sewerage system. అమరావతి, ఆంధ్ర రాష్ట్ర అమరావతిలో ఎలక్ట్రిసిటీ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ లేదు అనేసి ఆయన చెబుతున్నాడు. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams or probably because of reasons more. ఇప్పటికే దాదాపుగా 50,000 ఎకరాలు కొనేశారు, 1,00,000 కోట్లు దానికే పెట్టారనేసి, దాదాపు ఇంకా 50,000 ఎకరాలు కావాలంటున్నారు టీడీపీ వాళ్ళు. దానికి 1,00,000 కోట్లు, టోటల్గా 2,00,000 కోట్లు అమరావతికి కావాలి. ఇదంతా పెద్ద స్కామ్ అనేసి అని చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు చూద్దాం. Now you and your benamis have procured land here, so you've decided the capital here. Now for 15,000 acres, at the rate of 2 crores per acre, according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed, when the farmers are crying about it? That what? దాదాపుగా 50,000 ఎకరాల్లో ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ప్రజలంతా ఏడుస్తున్నారు, అమరావతి రైతు ప్రజలంతా కూడా ఏడుస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. Have you done? Why did you take our land? We are left with nothing now, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. This is the situation. We're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. దాదాపుగా ఇదే కాకుండా ఆయన ఇంకా చాలా మాట్లాడాడు. అమరావతి రాజధాని రివర్ బేసిన్లో ఉంది అనేసి. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం, లేదంటే నది గర్భం అని అర్థం. అది దాంట్లో అమరావతి రాజధాని కడుతున్నారు. దానికి పునాదులు సరిగ్గా ఉండవు. అలాగే ఇది సుప్రీంకోర్టు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. దాంతోపాటు కృష్ణా రివర్ అనేది కరకట్టలు, కృష్ణా రివర్కి కుడి పక్కన ఒక కరకట్ట, ఎడం పక్కన ఒక కరకట్ట ఉంటాయి. కరకట్ట లోపల ఉన్నవి మాత్రమే కృష్ణా రివర్ లేక్ వస్తాయి, కరకట్ట బయట ఉన్నవి కృష్ణా రివర్ లేక్ రావు అనేసి కొంతమంది నాయకులు చెబుతున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే రివర్ బేసిన్లో దాదాపుగా కృష్ణా నదికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కూడా దగ్గరలోనే, దాదాపుగా 2 కిలోమీటర్ల లోపలనే ఉంటుందనేసి టీడీపీ నాయకులు చెబుతున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే మొత్తం విజయవాడ కూడా రివర్ బేసిన్ లేకే వస్తుంది. మరి విజయవాడని కూల్చేస్తారా అన్నట్టు తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతారు. రివర్ బేసిన్ అనేది కేవలం కరకట్ట లోపల, అంటే కుడి ఎడమ ఉన్న కరకట్ట లోపల ఉన్నవి మాత్రమే కృష్ణా రివర్ లేక్ వస్తుంది. మిగతాదంతా కూడా అది రైతుల నుంచి తీసుకున్న భూములు కిందికి వస్తాయనేసి నారాయణ గారు చెప్పారు. రాజధాని అనే పదము రాజ్యాంగంలో లేదనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి పదము వాడారు. ఇది రాజ్యాంగంలో ఉంది, 239AA అనే ఆర్టికల్లో ఉందనేసి కొంతమంది నాయకులు చెబుతున్నారు. ఇది రాజ్యాంగంలో లేకపోలేదు అని ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అలాగే సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనేది ఉంటుంది, ప్రత్యేకించి రాజధాని అనేది ఏం అవసరం లేదనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా రాష్ట్రానికి రాజధాని అనేది ఖచ్చితంగా అవసరము. ఇంకో విధంగా చెప్పుకుంటూ పోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఎందుకు పెట్టాడు, అప్పుడు రాజధాని అవసరం లేదని చెప్పొచ్చు కదా అనేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతికి మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 2019-24 మధ్యలో ఆయన గెలిచిన తర్వాత వెంటనే 3 రాజధానులు అనేసి ఆయన కొత్త పదం ఎత్తుకున్నాడు. అమరావతిని కృష్ణా నదిలో కడుతున్నారు అన్నట్టు ఆయన చెప్పుకొచ్చాడు. ఎక్కడైనా కూడా మనం రాజుల కాలం నుంచి తీసుకుంటే కూడా ఏ రాజధాని అయినా
ఒక నది ఒడ్డునే ఉంటది. ఎగ్జాంపుల్ హైదరాబాదు మూసీ నది ఒడ్డునుంది. అలాగే మన దేశ రాజధాని ఢిల్లీ కూడా యమునా నది ఒడ్డునే ఉంది. అలాగే మనం రాజుల కాలం నుంచి తీసుకుంటే కూడా 90% రాజు రాజధాని కూడా నది ఒడ్డునే ఉంటది. నది ఒడ్డున ఎందుకు ఉంటదంటే ఆ రాష్ట్రానికి కావాల్సిన నీళ్లు ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నట్టు రాజధాని అనేది నది ఒడ్డున నిర్మిస్తారనేసి తెలుగుదేశం నాయకులు చెబుతూ వస్తున్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే రాష్ట్ర రాజధాని సముద్రం మట్టానికి దాదాపుగా 30 మీటర్ల ఎత్తులో ఉందనేసి గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. ఈ విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే రాజధాని విషయంలో కేసీఆర్ కూడా కృష్ణా నది రాజధానికి ఈశాన్యం వైపు ఉంది, అభివృద్ధి చెందుతుంది రాజధాని అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా రాజధాని భూమి శంకుస్థాపన అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే అనేసి కూడా నరేంద్ర మోడీ గారు కూడా చెప్పుకొచ్చారు. అలాగే రాజధాని గురించి చెప్పుకుంటూ పోతే దేశ రాజధానులు కూడా కొన్ని దేశాలు ఎగ్జాంపుల్ తీసుకుంటాము. లండన్ కూడా థేమ్స్ నది ఒడ్డున ఉంది. అలాగే న్యూయార్క్ కూడా హడ్సన్ నది ఒడ్డున ఉంది. కైరో కూడా నైల్ నది ఒడ్డునే ఉంది. అలాగే బాగ్దాద్ కూడా టైగ్రిస్ నది ఒడ్డున ఉంది. మస్కోవా నది ఒడ్డున ఉంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఏ దేశం కూడా దాదాపుగా 95% ప్రతి దేశం కూడా నది ఒడ్డున ఉంది. ప్రతి రాష్ట్రం కూడా నది ఒడ్డున ఉందని చెప్పుకోవాలి. ఇలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే మనది సింధు నాగరికత. మన నాగరికత కూడా సింధు నది ఒడ్డునే ఏర్పాటైందని కూడా చాలా మంది చెబుతున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా నాగరికతలు ఆ నది ఒడ్డునే ఏర్పాటయ్యాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు? ఆయనకి కనీసము నిబద్ధత లేని మాటలు మాట్లాడుతున్నారనేసి టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. రాజధాని మీద ఈయన ఎందుకు ఇంత విషం కక్కుతున్నాడు అనేసి కూడా చాలా మంది నాయకులు చెబుతున్నారు. థ్యాంక్ యూ.